54 క్యాడర్లు రాలేదు. కాబట్టి మన ఉద్యోగ భద్రత మరియు క్యాడర్ ఫిక్సేషన్ కొరకు బేసిక్ వేతనాల గురించి ఈరోజు కమిషనర్ గారు లేకుంటే మన సిఎఫ్ఓ మేడం ఉండి సిఏఓ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కృష్ణవేణి మేడం గారిని కలవడం జరిగింది. అలాగే ఆ మేడం ఏం చెప్పిందంటే జీవో నెంబర్ 60 ఇంప్లిమెంటేషన్ అవుతుంది త్వరలో, కానీ అది ఎప్పుడు అవుతుందో తెలియదని చెప్తుంది. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనాలు అనేది అమలు చేస్తామని అంటుంది, కానీ దానికి కొంచెం సమయం పడుతుందని చెప్తుంది. కావున ఉద్యోగులందరూ ఈ విషయాన్ని గమనించాలి. మరియు ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరికి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెరుగుతున్నాయనే విషయం చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే ఫైనాన్స్లో కూడా 7 నెలల పిఆర్సీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఆ 7 నెలల పిఆర్సీ బకాయిలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసి అడిగితే ఫైనాన్స్ సెక్షన్లో ఉంది, ఆ ఫైల్ రాగానే మేము కంప్లీట్ చేస్తామని అంటున్నాను. అది కూడా ఎప్పుడు వస్తుందో కూడా నమ్మకం లేని వ్యవహారం ఉంది. ఎందుకంటే మా జీతాలు కూడా పెరుగుతాయని ఎంతో ఆశతో వచ్చినాం ఇవ్వాలి ఈరోజు ఇక్కడికి, కానీ ఆ మేడం చెప్పే మాటలతోటి మాకు ఆశ ఆవిరైపోయింది. పెనం మీకు వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది మా పరిస్థితి. కాకపోతే ఈ ప్రభుత్వ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు, ఎన్హెచ్ఎం ఉద్యోగులు, ఇదే ఎంప్లాయీస్ దీన్నే పట్టుకొని మనం పని చేసుకుంటూ పోతున్నారు, దీని మీద డిపెండ్ అయి ఉంటున్నారు. కాబట్టి ఆ ఉద్యోగులకు నేను ఒకటి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులకు బేసిక్ వేతనం మనం అడుగుతున్నాం, కానీ కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం. కనీసం ఈ గవర్నమెంట్, ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేపటికి అంటే డిసెంబర్ 7వ తారీఖు వరకు 1 ఇయర్ అవుతుంది. కాబట్టి ఈ 1 ఇయర్ అయిన సందర్భంలో డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ బర్త్డే ఉన్న సందర్భంగా ఓ జీవో రూపాయలైనా ఓ జీవో రిలీజ్ చేసి వీళ్ళకి గింత జీతం, వీళ్ళకి గింత క్యాడర్ గింత చేసినామని చెప్తే మేము సంతోషపడతాం. అది చెప్పకుండా ప్రభుత్వం మమ్మల్ని వెట్టిచాటి చేసుకుంటూ మా ప్రభుత్వం మమ్మల్ని శ్రమజోపుడు చేస్తుంది. ఇలా కాకుండా చూడాలని మేము మేడంను మరియు కమిషనర్ గారిని, హెల్త్ మినిస్టర్ను, హెల్త్ సెక్రటరీని అందరినీ మరియు రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారిని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన ఈరోజు నేషనల్ హెల్త్ మిషన్ ఎంప్లాయీస్ ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అఫిలియేట్ ఏటీసీ నుంచి మేము కమిషనర్ని కలవడానికి వెళ్ళాం. కమిషనర్స్ అవైలబుల్ లేరు, అందుబాటులో లేదు, మీటింగ్లో ఉన్నారు. సిఇఓ మేడం కృష్ణవేణి మేడంని కలిసి మన ఫైల్ ప్రోగ్రెస్ గురించి కలుగుతుంటే మేడం క్లియర్గా కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే మనం అడిగిన డిమాండ్స్ అన్నీ, అదే మెటర్నిటీ లీవ్స్, 7 months ఏరియర్స్, మన ఇక్కడ లీవ్స్, క్యాజువల్ లీవ్స్, మన హెల్త్ కార్డు, ఇన్సూరెన్స్ ఇవన్నీ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్కి కూడా మీరు అప్రోచ్ అవ్వాలి, మా తరఫున మేము రద్దు చేస్తామన్నారు. పర్టికులర్లీ కొన్ని క్యాడర్స్కి చాలా తక్కువ వేతనాలు ఉన్నాయని చెప్పి మేడం చెప్పడం జరిగింది. దానికి మేడం సమాధానం ఏంటంటే జీవో 60 ప్రకారం కొన్ని క్యాడర్స్కి వేతనాలు పెంచే ఛాన్స్ ఉంది. ఆ ఫైల్ పికప్ చేసాము. 2-3 monthsలో అది జరుగుతూ చెప్తారు. ఆ జీవో 60లో కొన్ని కేటగిరీస్కి న్యాయం చేస్తామంటే ఆందోళన జరిగేది. అందుకే ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ అందరికీ తెలియజేస్తామంటే మనందరం ఒక్కతాటికి ఉంటే కొన్ని ప్రయత్నాలు చేస్తేనే పెరుగుతుంది. ఏదో కొంతమంది తిరిగితే గవర్నమెంట్ జీతాలు ప్రేమలో ఉన్నారు. అది కాకుండా మనం అందరూ సమస్య కృషితో 17,514 మంది వచ్చి పోరాటాలు చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే మనకి ఇక్కడ రాణించాలి. గమనించినట్టు థ్యాంక్ యూ.